అండి అందరికీ ఇవాళ వచ్చేసి ఎగ్ పులుసు చేస్తున్నాను. ఆనియన్ ఒక పావు కిలో ఇలా తీసుకొని కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఆనియన్ ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకున్నాను. డజన్ పైన ఉన్నాయి. 14 ఎగ్స్ అనమాట. చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు తయారు చేసే విధానం అండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఒత్తిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. అవి వేగినాయి. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కలుపుకోవాలండి బాగా. ఇవి కొంచెం బ్రౌన్ కావాలి. ఓకే అండి. ఇప్పుడు ఇది బ్రౌన్ అయినాయి. దీంట్లో సరే కొంచెం పసుపు, కలుపుకోండి. ఒక 2 చెంచాలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గాలి. కారం వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. నిండుగా తీసుకుంటున్నాను నేను కారం. 3 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉంది కదండి, ఇది పోసేసుకొని నీళ్ళు పోసుకోవాలి. ½ లీటరు వాటర్ పోసుకోవాలన్నమాట. కొంచెం బెల్లం ముక్కేస్తాను, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది కదా. సో కొంచెం బెల్లం ముక్కేసి ఆ పులుపు ఇంత బెల్లం ముక్కేస్తున్నానండి. ఇది కొంచెం మసాలంటే ఎగ్స్ వేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలండి. 3 చోట్ల ఘాటు పెట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. ఇది ఇక బాగా మసాలాలే, ఇదంతా దగ్గర కావాలి. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిందండి. దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇది కొంచెం దగ్గరికి అయినాక దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది, మీకు అది చూపిస్తాను. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు 1 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. దీంట్లో నిండుగా తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి, సగం స్పూను మెంతిపొడి అనమాట. ఇంకా సగం స్పూను మెంతిపొడి. సో ఇది 2-3 రోజులైనా ఖరాబ్ కాదు. చేపల కూరలాగా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. రోటీస్లకు కానీ, చపాతీలకు కానీ, రైస్లకు కానీ చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరికి కావాలి. నేను తర్వాత కర్రీ మొత్తం అయిపోయాక చూపిస్తాను మీకు. ఓకే అండి. ఇప్పుడు ఎగ్ ఆనియన్ పులుసు రెడీ అయింది. ఇవి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ ఆనియన్ పులుసు రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.